హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీ సేవలో సిటిజన్ లాగిన్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం. అసలు సిటిజన్ లాగిన్ అంటే ఏంటి, మనం ఎందుకు సిటిజన్ లాగిన్ అవ్వాలి, దాని వలన ఉపయోగాలు ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వ్యూయర్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. అసలు సిటిజన్ లాగిన్ అంటే ఏంటంటే, మీరు ఆంధ్ర కానీ తెలంగాణ ఈ రెండు స్టేట్లో రెసిడెంట్ అయి ఉంటే, మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కనుక ఉంటే, మీరే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్, ఓబీసీ సర్టిఫికేట్స్, ఇలా మల్టిపుల్ సర్వీసెస్కి మీరు మీ సేవకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ మొబైల్లోనే లేదా ల్యాప్టాప్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మీరు మీ సేవలో ఎంత ప్రైస్ అయితే పేమెంట్ చేస్తారో సేమ్ పేమెంట్ మీరు ఇక్కడ ఉండి చేసుకోవచ్చు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఒక సిటిజన్ లాగిన్ అని ఇచ్చేసింది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో కొంచెం లెంతీగా వచ్చింది, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ తెలంగాణ మీ సేవ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని ఫస్ట్ మీకు కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో కనిపించాక ఇక్కడ లాగిన్ పోర్టల్ ఉంటుంది రైట్ సైడ్లో కార్నర్లో. సో అక్కడ చూశాక ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఆల్రెడీ యూజర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు. సో మీకు ఇంకా యూజర్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. కింద న్యూ యూజర్లను క్రియేట్ చేశాక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలా. ప్రొఫైల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలా. సో దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చాక మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ని. ఓకే, నేను ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చేసాను అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇదే పాస్వర్డ్ని మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. మొబైల్ నెంబర్, మనం ఇచ్చిన మొబైల్ నెంబరు అది ఐడిగా అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఇప్పుడు ఇస్తున్న పాస్వర్డ్ అనేది అది ఇవ్వాల్సి ఉంటుంది లాగిన్ ఐడిలో. సో కింద ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏం లేదు, ఈమెయిల్ ఐడి నేను ఇంతకు ముందుగా చెప్పాను, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ. సో ఈమెయిల్ ఐడి ఫుల్ నేమ్ అంటే మీ పేరు అండ్ ఇంటి పేరు, ఫుల్ నేమ్, అడ్రస్, కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్. సో ఇవి మీరు నిదానంగా ఎంట్రీ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఫుల్ నేమ్ ఇచ్చేసాను. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేస్తున్నా, ఇండియా, అండ్ పిన్ కోడ్ వచ్చేసి నా పిన్ కోడ్ ఇస్తున్నా. అండ్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నా. స్టేట్ నాది తెలంగాణ స్టేట్, సో తెలంగాణ స్టేట్ ఎంటర్ చేస్తున్నా. అండ్ అందులో మనకు ఆల్రెడీ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి మనం స్టేట్ ఇచ్చాక. సో అందులో మా డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబూబాబాద్, సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇచ్చాక అడ్రస్ ఉంది కదా పైన, ఆ అడ్రస్లో మా విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేశాక క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చాక ఎంటర్ చేసి సబ్మిట్ చేయటమే. సో మళ్ళీ ఒకసారి పిన్ కోడ్ డిజేబుల్ అయింది. సో దాన్ని మళ్ళీ పిన్ కోడ్ ఇచ్చేసి ఒకసారి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ క్లిక్ చేశాను. సబ్మిట్ క్లిక్ చేశాక ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది, 6 డిజిట్ ఓటీపీ. సో ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. సో సర్వర్ త్రూ రావాలి కాబట్టి. సో నా మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ అనేది వచ్చేసింది. సో నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాక మీకు ఆటోమేటికల్లీ మీకు ఆ డాష్ బోర్డ్ చూపిస్తా చూడండి. సో దాంట్లో ఆ డాష్ బోర్డ్కి వచ్చేసాక లాగిన్ అవ్వచ్చు. డాష్ బోర్డ్ వచ్చేసింది కదా. సో ఇందులో నేను ఫస్ట్ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అండ్ తర్వాత పక్కనే కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ రెండు ఇచ్చాం కదా, రెండు సేమే కదా. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చా, యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ కూడా ఇచ్చా కదా, అది కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నా.
సో లాగిన్ క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదో డిజిట్ రాంగ్ పడి ఉంది, నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ క్లియర్గా చెప్తుంది యువర్ ఎంటర్డ్ పాస్వర్డ్ ఈజ్ రాంగ్లీ, యూ హ్యావ్ ఓన్లీ 2 అటెంప్ట్స్ అని. సో ఇందాక పాస్వర్డ్లో ఏదో క్యాప్సో స్మాల్ రాంగ్ పడ్డది. సో అది నేను కేర్ఫుల్గా ఎంటర్ చేస్తున్నా, మీరు కూడా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. సో వన్స్ మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో మీకు ఓటీపీ వచ్చాక ఆ ఓటీపీని ఇక్కడ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా నాకు ఓటీపీ రాలేదు, ఇప్పుడే వచ్చింది. సో నేను ఎంట్రీ చేస్తున్నా ఓటీపీని. ఓటీపీ అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ అథెంటికేట్ అయ్యాక మీకు డాష్బోర్డ్ అనేది ఇలా అపియర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది డాష్బోర్డ్, మీ సేవ డాష్బోర్డ్. ఇది ఒక సిటిజన్ లాగిన్కి ఇచ్చే డాష్బోర్డ్. సో ఇందులో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, హోము, యూజర్ ప్రొఫైలు, డౌన్లోడ్స్, నోటిఫికేషన్, కాంటాక్ట్ అస్, విఎల్ఈ ఫీడ్బ్యాక్, సైన్ అవుట్ ఉంది. సో ఈ నార్మల్గా ఉండేవి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రైట్ సైడ్లో అప్లికేషన్, సబ్మిషన్స్, బుకింగ్స్, సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్, ఫీ పేమెంట్స్ ఉన్నాయి కదా. సో 1 by 1 మీకు క్లియర్గా చూపిస్తున్నాను కర్సర్ మూవ్ చేస్తూ చూడండి. సో నేను సర్టిఫికేట్ మీద క్లిక్ చేశాను. ఇందులో సిడిఎంఏ, జిహెచ్ఎంసి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అండ్ రెవెన్యూ. నేను ఇప్పుడు రెవెన్యూ క్లిక్ చేశాను. రెవెన్యూలో వచ్చేసి మనకు మేజర్గా యూజ్ అయ్యేవి క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈబీసీ సర్టిఫికేట్ కానీ, అన్నీ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే మీ సేవలో పర్సన్ ఎలా అయితే అప్లికేషన్ చేస్తారో సేమ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. సో అందుకే మీకు ఇండివిజువల్గా చూపిస్తున్నా చూడండి అసలు ఇందులో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి. సో మనకు ఏమైనా సర్వీసెస్ కావాలి అంటే దీంట్లో ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ క్లియర్గా చూస్తున్నా ఓబీసీ సర్టిఫికేట్, పొజిషన్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ఉంటాయి, కాకపోతే సిచ్యువేషన్ని బట్టి ఎవరికి ఏది అవసరం ఉంటుందో సో వాళ్ళు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ కింద కూడా మీరు చూడండి ఎడ్యుకేషన్ అని. సో నేను ఎడ్యుకేషన్ ఎంటర్ చేశాక సో ఇవి ఇందులో సిటిజన్ లాగిన్కి వచ్చేసి వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఏమైనా అప్లై చేయడానికి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫీ పేమెంట్స్ ఉన్నాయి. ఫీ పేమెంట్స్లో కూడా మనకి ఇవ్వకపోవచ్చు, 99% ఇవ్వరు. ఫీ పేమెంట్స్ కూడా లేదు. సో బేసిక్గా ఇదేంటంటే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెంట్ సర్టిఫికేట్స్ లాంటివి చేసుకోవడానికి మాత్రం మనకు అథారైజేషన్ ఇస్తారు. సో అదే చూపిస్తున్నా. ట్యాక్స్ అండ్ పేమెంట్స్ చూస్తున్నా. ట్యాక్స్ అండ్ పేమెంట్స్లో వచ్చేసి సిడిఎంఏ, జిహెచ్ఎంసి అండ్ టిఎస్పిఆర్ఆర్ఈ అని ఉంది. సో దీంట్లో లాగిన్ అయ్యాక దీనికి సంబంధించి పంచాయతీ బిల్డింగ్ పర్మిషన్స్, ఫీ పేమెంట్, పంచాయతీలో ఏమైనా బిల్డింగ్ కట్టాలంటే దానికి సంబంధించిన పర్మిషన్ లెటర్కి సంబంధించిన పేమెంట్, అండ్ ఇంకా ఉన్నాయి పంచాయతీ మ్యూటేషన్ ఫీ పేమెంట్, పంచాయతీ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ పంచాయతీ ట్రేడ్ లైసెన్స్. ఎవరన్నా మామూలుగా కిరాణా షాప్స్ కానీ వేరే షాప్స్ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి రెన్యువల్ కానీ న్యూ లైసెన్స్ కానీ ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇది టిఎస్పిఆర్ఆర్ఈకి సంబంధించి. ఓకే. తర్వాత యుటిలిటీ పేమెంట్స్ ఉన్నాయి. యుటిలిటీ పేమెంట్స్ కంటే ముందు టీ వ్యాలెట్. సో టీ వ్యాలెట్ కూడా సిటిజన్కి ఏం చేసుకోవడానికి లేదు. సో తర్వాత వచ్చేసి యుటిలిటీ బిల్ పేమెంట్స్లో ఇక్కడ చూడండి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సప్లైకి సంబంధించింది. సో ఇందులో న్యూ వాటర్ కనెక్షన్ అండ్ ఆల్రెడీ వాటర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. సో ఆ సర్వీసెస్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి ఈ పోర్టల్లో, సిటిజన్ పోర్టల్లో. అండ్ వచ్చేసి ఇక్కడ అదర్స్ ఒకటి ఉంది. సో అదర్స్లో అయితే దీంట్లో యాక్ట్ ఫైబర్ నెట్ ఉంది కదా, సో దానికి సంబంధించి అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి ఇది ఈక్విఫ్యాక్స్ అండ్ ఫిషరీస్ సంబంధించి, ఎల్పిజి, పోలీస్ సంబంధించి అంటే మామూలుగా పీవీసీ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లాంటివి దీంట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ డాష్బోర్డ్ రిసిప్ట్స్. సో ఈ రిసిప్ట్స్లో ఏముంటాయంటే మనం ఏదైనా ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే
మన సిటిజన్ లాగిన్ అయ్యాక ఏమైనా రిసీప్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటిజన్ లాగిన్ తీసుకున్నాక అండ్ ఇన్కమ్కి, క్యాస్ట్కి అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్కి మూడింటికి అప్లై చేసుకున్నాను సొంతంగా. సో అదొకసారి చూడండి మీరు. దీంట్లో నేను చూపిస్తున్నాను ఫ్రమ్ డేట్ టు టూ డేట్ నుంచి వేసి చూపిస్తున్నాను. సో అందులో ట్రాన్సాక్షన్స్ అనేవి వస్తాయి, ఒకసారి మీరు చూడండి. నేను చూపిస్తున్నా చూడండి, ఐడీస్, ట్రాన్సాక్షన్ ఐడీస్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్. సో ఈ మూడు నేను నా సొంతంగానే చేసుకున్నా. సో ఇదేంటంటే జస్ట్ ఒక ప్రూఫ్ లాగా అన్నట్టు. ఇప్పుడు ఎవరన్నా అడుగుతారు కదా, సో వాళ్ళకి ఇది ఒక ప్రూఫ్ లాగా చూపిస్తున్నా. సో సిటిజన్లో లాగిన్ అయ్యి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అండ్ డాష్బోర్డ్కి వస్తే మళ్ళీ బ్యాక్ డాష్బోర్డ్కి వచ్చేస్తే ఒక్క నిమిషం, యూటిలిటీ పేమెంట్స్ వచ్చేసినాయి. ఇది మేజర్ డాష్బోర్డ్. సో ఒకసారి నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నా చూడండి. అప్లికేషన్ సబ్మిషన్స్ అని, బుకింగ్స్ కానీ, సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్, ఇంకా పేమెంట్స్. సో దీంట్లో మేజర్గా ఏంటంటే ఈ సర్టిఫికేట్స్లో రెవెన్యూలోకి వెళ్తే అందులో మనకు మేజర్గా యూజ్ అయ్యి అగ్రికల్చర్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈబీసీ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ. సో ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. అందులో మనకి ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. నేను అందులో క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి పేజ్ అనేది ఓపెన్ చేశాను. సో మనం అప్లికేషన్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఇందులో నేను ప్రతి ఒక్కటి ఫిల్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ సర్టిఫికేట్కి అప్లై చేశాను. జస్ట్ మీకు ఏంటంటే ఓవర్వ్యూగా చూపిస్తున్నా. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది అది కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీయా, ఓసీయా, ఎస్సీయా. సో ఇలా వేరియస్ వస్తాయి. సో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, సో ఇది నెంబర్ మీకు ఫైనలైజ్ అన్నట్టు. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక ఈ నెంబర్ మీరు ఫైనలైజ్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్, ఇక ఫ్యామిలీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఏజ్ అన్నీ ఇస్తే అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే డెలివరీ టైప్, డియర్ సిటిజన్ యూ హ్యావ్ సెలెక్టెడ్ మాన్యువల్ ఆప్షన్ ఫర్ గెట్టింగ్ యువర్ సర్టిఫికేట్. సో మాన్యువల్గా మనం మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఇలా అయితే, వన్ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ అయ్యాక. ఓకేనా. ఇప్పుడు నేను పోస్ట్ ద్వారా ఎట్లా తీసుకోవాలో చేస్తున్నా. ఇప్పుడు చూడండి, డియర్ సిటిజన్ యూ హ్యావ్ సెలెక్టెడ్ కొరియర్ ఆప్షన్, యువర్ సర్టిఫికేట్ విల్ బీ డెలివర్డ్ టు పోస్టల్ అడ్రస్. సో మీరు ఏదైతే అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేశారో అదే అనేది సర్టిఫికేట్ మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. వన్స్ అప్రూవ్ అయిన 7 days తర్వాత, మీరు ఇప్పుడు అప్లికేషన్ చేశారనుకోండి, దాన్ని ఒక 15 days తర్వాత అక్కడ మీకు సంబంధించిన మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేసిన 1 week తర్వాత మీకు పోస్టల్లో అనేది వస్తుంది. మీకు పోస్టల్లో వచ్చే ముందు మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ అని. సో వన్స్ మీరు ఒకసారి మెసేజెస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. ఇక్కడ చూడండి, సర్వీసెస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫాదరీ, మదరీ, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, సో అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. 1 by 1 మీరు క్లియర్గా చెక్ చేసుకొని, అందులో ఏం లేదు, దాంట్లో అన్నీ ఉంటాయి, జస్ట్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవటమే. హిందువా, ముస్లిమా, బుద్ధిస్టా, సిక్సా అని ఉంటుంది నెంబరు. సో ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ మదర్ది కానీ, ఫాదర్ది కానీ. సో వాళ్ళ క్యాస్ట్ ప్రకారం ఇక్కడ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు ఒకసారి చూడండి, బుద్ధిస్ట్ వచ్చింది, క్రిస్టియన్, హిందూ, జైన్, అలా వేరియస్ వస్తూ ఉంటాయి. సో ఆ వేరియస్లో మీ మదర్ కానీ, ఫాదర్ కానీ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళది ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ వచ్చేసింది చూడండి. ఇక్కడ మేజర్గా ఇక్కడ టిక్ మార్క్, రెడ్ కలర్ టిక్ మార్క్ వేసే అనేది అవి కంపల్సరీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సింది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి, అప్లోడ్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఓన్లీ అండ్ యాక్సెప్ట్ అప్ టు 3 MB. 3 MB లోపు ఉండాలి అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి, యాక్సెప్ట్ ఫోటో. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి మెమో అడిగారు, కమ్యూనిటీ సిటిజన్ ఇష్యూడ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరికన్నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే 1 to 10th సర్టిఫికేట్స్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గ్రామ పంచాయత్, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఎపిక్ కార్డు కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో ఇవి ఉన్నాయి అండ్ ఫోటో కూడా ఉంది. సో అది కూడా ఫోటో జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈబీసీ సర్టిఫికేట్, మీకు ఓవర్వ్యూ కోసం చూపిస్తున్నా అంతే. ఎగ్జాంపుల్కి ఓవర్వ్యూ కోసం ఒకసారి చూపిస్తున్నాం. పర్మనెంట్ అడ్రస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్
దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈబీసీ కోసం. అండ్ డాక్యుమెంట్ లిస్ట్ చూడండి, దీంట్లో వచ్చేసి అప్లికేషన్ ఫాము అండ్ ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఓవర్వ్యూ అన్నట్టు. సేమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లాగానే ఉంటుంది. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ మాత్రం వేరియస్గా ఉంటాయి. సో మీరు వన్స్ చేసే ముందు ఒకసారి లాగిన్ అయ్యి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ ఉన్నాయో అవి చూసుకొని మీరు సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది చేసుకుంటే మీకు కంపల్సరీ 100% మీకు అనేది సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి నేను ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నా, అది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో. అప్లికేషన్ నెంబర్ అయితే పైన ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ ఆధారు అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతున్నారు, మెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్. సో ఇన్కమ్ ఎన్ని ల్యాండ్ ఎంత ఇన్కమ్ ఉంది, ల్యాండ్ మీద ఎంత ఇన్కమ్ ఉంది, అండ్ ఇంతకుముందు అంటే ఏమైనా బిల్డింగ్స్ ఉంటే దాని మీద ఎంత ఇన్కమ్ ఉంది, సో అడుగుతున్నారు. అవన్నీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. అండ్ డాక్యుమెంట్ లిస్ట్ కూడా దీనికి వచ్చేసింది చూడండి. రేషన్ కార్డు, కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్. ఐటీ రిటర్న్స్ అనేది మ్యాండేటరీ చేయలేదు ఇక్కడ. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి మాత్రం మ్యాండేట్ చేశారు. ఫోటో మాత్రం కంపల్సరీ ఇంతకుముందు చెప్పినట్టు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అది కూడా 3 KB to 20 KB లోపు మాత్రమే ఉండాలి. ఓకేనా. సో ఇది ఓవర్వ్యూ అన్నట్టు. ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ అండ్ ఈబీసీ సర్టిఫికేట్ కానీ, సో వీటికి ఓవర్వ్యూ చూపిస్తున్నా. సో మీరు అన్నీ కేర్ఫుల్గా వింటున్నారని అనుకుంటున్నా. అండ్ మీరు డాక్యుమెంట్స్ ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో సో అవి ముందే కలెక్ట్ చేసి పెట్టుకొని తర్వాత సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోండి. ఓకేనా. ఇంకా బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఉంది, ఆ సర్వీస్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి మీరు చూడండి డాష్బోర్డ్ మీద, నేను ఒకసారి చూపిస్తున్నాను సర్టిఫికేట్స్ ఏవైతే వస్తాయో. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి. సో అవి మేజర్ ఇంటర్ఫేసెస్. సో ఇలా ఉంటుంది. మీరు అప్లికేషన్ కంప్లీట్ అయ్యాక సో అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక దాని స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది.